వరలక్ష్మి పూజ చేసుకున్న తర్వాత లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు 2 చదివితే చాలా మంచిది. ఒకవేళ అలా కాకున్నా కనకదార ఒక్కటి చదివినా చాలు. ఎందుకంటే కనకదారాలో ఆ లక్ష్మీనారాయణులు ఇద్దరూ ఉంటారు కాబట్టి. నేను కనకదార పారాయణం వరుసగా తప్పులు లేకుండా నెమ్మదిగా 3 సార్లు చదివి వీడియో అప్లోడ్ చేశాను. కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఈరోజు పారాయణం చేసినా లేదా కనకదార స్తోత్రం విన్నా మన పూజ కంప్లీట్ అయినట్టే. మన కోరిక ఎవ్వరికీ హాని చేసేది కాకపోతే ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ అందరికీ శ్రావణ శుక్రవారం ఇంకా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నా కంటెంట్ మీకు జెన్యూన్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా మంచి కంటెంట్ రాబోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.